ఈ కథ ఒక పిల్లవాడి ప్రశ్నతో మొదలవుతుంది. పిల్లవాడు తన తండ్రితో, నాన్న, మహారాజు ఎందుకని మన రాజ్యాన్ని తన కుటుంబంగా భావిస్తాడు? దానికి సమాధానంగా, రాజు ఎప్పుడూ అలా అనుకోకపోతే ఎంతోమంది శత్రువులు మనలాంటి మామూలు ప్రజలను పీడిస్తూ హింసిస్తూ మనల్ని బానిసల్ని చేసుకుంటారు. మరి రాజు ఒక్కడే కదా, అతనిని ఎందుకు ఎవరు ఎదిరించలేకపోతున్నారు? అలాంటి శత్రు ప్రయత్నాల్లో ఒకటి నీకు చెబుతాను విను అంటూ సమాధానమిచ్చారు. మనలాంటి సామాన్యుడిగా ఉండే గూఢచారి తన కొడుకు రాజు అవ్వాలని రాజు గురించి దుర్మార్గపు ఆలోచనను తన కొడుక్కి చెప్పి ఆ చెప్పుడు మాటలతో రాజుగారి రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. రాజుగారికి ప్రమాదం ఉంది అంటూ గూఢచారి రాజ్యంలోకి వెళ్ళి సైనికుడికి చెప్పడంతో అక్కడున్న మంత్రులు, బలశాలి అయిన గోడి కూడా ఎందుకు అతన్ని నమ్మాలి అని ప్రశ్నిస్తారు సైనికుడిని. ఆ నోట ఈ నోట పడి ఆ యొక్క ప్రమాదం గురించి రాజుకి తెలియడంతో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వీరుడు, ప్రతి సైనికుడు కూడా సిద్ధంగా ఉండమని ఆజ్ఞాపించారు. శత్రువులు అనుకున్న విధంగానే రాజు ఆవేశపడుతున్నాడనుకొని శత్రువు యుద్ధానికి వచ్చి విఫలం అయ్యారు. ఆ యుద్ధంలో ఎంతోమంది వీరులు గాయపడ్డారు, ఎంతోమంది వీరులు చనిపోయారు. వారి ప్రతిఫలంగా, వాళ్ళ జ్ఞాపకంగా ప్రతి ఒక్కరూ కూడా యుద్ధ శిక్షణ తీసుకోవాలని, అదేవిధంగా ఈ రాజ్యాన్ని బలపరుచుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో శత్రువులు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారని తెలుసుకున్న రాజు ఎత్తుకి పై ఎత్తు ప్రకారంగా మనలోనే శత్రువు ఉన్నాడని, ఆ శత్రువుకు సంబంధించిన వాడిని పట్టుకోవాలని సైనికుడికి ఆజ్ఞాపిస్తాడు. రాజు రేపు అడవికి వెళ్తున్నాడు అని తెలుసుకున్న గూఢచారి శత్రువులకి అవకాశం కల్పిస్తాడు. రాజు ఆ సమస్య నుండి బయటికి వచ్చిన తర్వాత కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈసారి యుద్ధం రాజ్యం కోసం కాదు, ప్రజల కోసం. నేనే శత్రువుని నా కాలుతో తొక్కి హతమారుస్తాను అని నిర్ణయం తీసుకున్న రాజు విజయం సాధిస్తాడు. ఆ యొక్క వీరత్వంలో ప్రతి ఒక్కరిని, శత్రువుని మట్టి కరిపిస్తాడు. ప్రజలను మెప్పించాల్సింది మాటలతో కాదు, మనసుతో, నడవడికతో, మంచి సదుద్దేశంతో అని ఇలా రాజు ఎన్నోసార్లు నిరూపించాడు. అందుకే రాజు రాజ్యాన్ని తన కుటుంబంగా భావిస్తాడు అని పిల్లవాడితో తండ్రి సమాధానం ఇచ్చాడు. సో ఇలాంటి ఇంకా మంచి మంచి కంటెంట్, మంచి మంచి స్టోరీస్ ఫర్దర్గా మీకు రావాలి అనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి ఇంకా స్టఫ్ ఉన్న కంటెంట్ మీ ముందుకు తెస్తాను. అట్ ది సేమ్ టైం షేర్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టే కనెక్టెడ్ విత్ షేక్స్ ఇన్ఫినిటీ హబ్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.